ఫోన్ చేసిన 20 నిమిషాలకు అంబులెన్స్ రావాలి అని 108 చేశాడు. లక్షల మంది పేదవాళ్లకు కూడా ఇల్లుండాలి అని ఇందిరమ్మ ఇల్లులు కట్టాడు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో అద్భుతమైన పథకాలు. పావలా వడ్డీకే మహిళలు ఎంతోమందికి రుణాలు ఇవ్వడం కానీ ఇలాంటి ఎన్నో అద్భుతమైన పథకాలు చేశాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ రోజుల్లో రూపొందించిన ఇంకొక అద్భుతమైన పథకమే ఈ ఉపాధి హామీ పని. దాని పేరు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని. ఈ పథకం గ్రామాలలో పని కల్పించాలి, గ్రామాలలో పని ఉంటే వలసలు తగ్గుతాయి, గ్రామాలలో పని ఉంటే ఆకలి చావులు తగ్గుతాయి అని ఎంతో సదుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పెద్ద మనసు చేసుకొని పేదవాళ్ళ గురించి, గ్రామస్తుల గురించి, గ్రామాల గురించి ఆలోచన చేసి రూపొందించిన పథకం ఈ ఉపాధి హామీ పని. కాంగ్రెస్ పార్టీ మైక్ని ఏం చేశారమ్మా? కాంగ్రెస్ పార్టీ అమ్మ డిస్టర్బ్ చేయకు. కాంగ్రెస్ పార్టీ ఈ పథకాన్ని దేశమంతా అమలు చేసింది. దేశమంతా అన్ని గ్రామాలలో ఈ పథకం అమలవ్వాలి అని దేశమంతా అమలు చేస్తే దేశంలో కోట్ల మంది ప్రజలు, గ్రామాలలో ఉన్న కోట్ల మంది ప్రజలకి ఉపాధి కల్పించింది ఈ ఉపాధి హామీ పని. ఈ ఉపాధి హామీ ఎంత విస్తీర్ణంలో జరిగింది అంటే, కోట్ల మంది ప్రజలకు ఉపాధి కల్పించింది అంటే ప్రపంచంలోనే ఇంత గొప్ప ఉపాధి పథకం ఇంకొకటి లేనే లేదు అని దేశ విదేశాల నుంచి కూడా వచ్చి ఈ ఉపాధి హామీ పథకం మీద రీసెర్చ్ పేపర్లు రాసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అంత గొప్ప పథకం ఇది. ఇంత పుణ్యమైన పథకము కాబట్టే దీనికి కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ పేరు పెట్టడం జరిగింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము దీని పేరు. ఇలాంటి పథకాన్ని ఇప్పుడు బీజేపీ పార్టీ నాశనం చేయాలని చూస్తుంది. ఎందుకంటే ఈ పథకం పూర్తిగా పేదవాళ్ళ కోసం, గ్రామస్తుల కోసం నిర్ణయించిన పథకం. డబ్బులు మొత్తం గ్రామాలలోకే పోతుంది. బీజేపీ కాంట్రాక్టర్లకు కానీ బీజేపీ బినామీలకు కానీ ఇది పోయే అవకాశం లేదు. కాబట్టి ఈ పథకాన్ని మొత్తానికే ఎత్తేస్తే బీజేపీ ఆ డబ్బులు వాడుకోవచ్చు అని చూస్తుంది. అది వీళ్ళ కుట్ర. ఈ పథకము మహాత్మా గాంధీ పుణ్యమైన పేరు మీద మొదలుపెట్టిన ఈ పథకానికి బదులుగా బీజేపీ పార్టీ ఇప్పుడు చెప్తుంది వీళ్ళొక ఇంకొక కొత్త పథకం తీసుకొస్తున్నారు. దాని చట్టం కూడా అయిపోయింది మొన్న 2 నెలల క్రితము. ఏప్రిల్ నుంచి కొత్త చట్టం రాబోతుంది. దాని పేరు విబి గ్రామ్ చట్టం. అంటే మహాత్మా గాంధీ పేరు ఉన్న చట్టాన్ని తీసేస్తున్నారు. బీజేపీకి సంబంధించిన కొత్త చట్టాన్ని విబి గ్రామ్ అనే చట్టాన్ని తీసుకొస్తున్నారు. మహాత్మా గాంధీ పేరు ఎందుకు పెట్టింది అంటే కాంగ్రెస్ పార్టీ ఈ పథకానికి మహాత్మా గాంధీ గారు గ్రామ స్వరాజ్యాన్ని కోరుకున్నారు, గ్రామాల అభివృద్ధి కోరుకున్నారు. గ్రామాలు బాగుపడితేనే దేశం బాగుంటుంది అని చెప్పిన వాడు మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ పేరు పెట్టిన ఈ పథకంలో ఇంతకుముందు ఇదివరకు జరుగుతున్నది ఏమిటి అంటే, గ్రామాలలో ఏదైనా పని కావాలంటే గ్రామ సభలు పెట్టి గ్రామ పంచాయతీలో గ్రామస్తులందరూ ఉండంగా మా గ్రామానికి ఏం పనులు కావాలి, రోడ్డు కావాలనా, లేక బావి కావాలనా, లేక పూడికలు తీయాలనా, ఇలా ఏ పనులు కావాలి, గ్రామం కోసం ఏ పనులు కావాలో ఆ గ్రామ సభల్లో నిర్ణయించుకొని ఆ ఉపాధి పనులని గ్రామ పనులుగా చేపించేవాళ్ళు. తద్వారా గ్రామాలు బాగుపడేవి, గ్రామంలో కావాల్సిన పనులు జరిగేవి. కాబట్టే గ్రామ అభివృద్ధి జరిగింది. కాబట్టే దీనికి మహాత్మా గాంధీ పేరు పెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇప్పుడు బీజేపీ తెస్తున్న ఈ కొత్త చట్టానికి కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మహాత్మా గాంధీ పేరు అంత పుణ్యమైన పేరు పెట్టిన ఈ పుణ్యమైన పథకానికి విబి గ్రామ్ అని నామకరణం చేస్తూ
ఇక మీదట గ్రామాలకు ఏ అధికారాలు ఉండవట. బీజేపీ చట్టంలో గ్రామాలు నిర్ణయించవు ఇక గ్రామాలలో ఏ పనులు జరగాలి అని. ఉపాధి చట్టం కింద గ్రామంలో ఉన్న అధికారాలన్నీ పోతాయి. గ్రామంలో జరగాల్సిన పనులు ఇక జరగవు. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వమే చెప్తుందట, బీజేపీ చెప్తుందట ఎక్కడ ఈ పనులు జరగాలి, ఏ పనులు జరగాలి అని. అంటే వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారట. ఇక గ్రామాలలో పనులు జరగవు. ఇక వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తే ఏ రాష్ట్రంలో పనులు జరుగుతాయి, ఏ జిల్లాలో పనులు జరుగుతాయి, ఏ గ్రామాల్లో జరుగుతాయి, జరగవు అన్నది వాళ్ళు నిర్ణయిస్తారట. అన్ని గ్రామాలకు ఇది వర్తించబోదిక. అంతేకాదు పనులు కూడా ఎక్కడ జరగాలి అని కూడా వీళ్ళే చెప్తారట. అంటే పక్కన ఒక కాంట్రాక్ట్ పనో లేకపోతే ఒక నేషనల్ ప్రాజెక్ట్ పనో జరుగుతుంటే దానికి ఒక కాంట్రాక్టర్ ఉంటాడు. ఆ కాంట్రాక్టర్ కింద ఈ ఉపాధి హామీ పనిని చేరిస్తే ఈ ఉపాధి హామీ పనికి వెళ్ళే వాళ్ళంతా ఇక గ్రామాలలో పని చేయరు. ఈ ఉపాధి హామీ పనులంతా ఆ కాంట్రాక్టర్ కింద లేబర్ సప్లై చేసే కంపెనీలుగా గ్రామాలు మారిపోతాయి అన్నమాట. ఇక ఆ కాంట్రాక్టర్ కింద పని చేస్తే ఆ కాంట్రాక్టర్ డబ్బులు ఇస్తాడో ఇయ్యడో, ఎప్పుడు ఇస్తాడో, ఈ ఉపాధి హామీ చట్టం అన్నది ఇక బతుకుతుందో బతకదో, ఏ సపోర్ట్ సిస్టమ్ కానీ, ఏ ఆసరా కానీ, ఏ అష్యూరెన్స్ కానీ ఇక మీదట ఉండబోదట. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతోంది కాంగ్రెస్ పార్టీ. ఇక గ్రామాలు ఎలా బాగుపడాలి? గ్రామంలో గ్రామస్తులకు కావాల్సిన పనులు జరిగితే కొంచెం గ్రామాలన్నా చూడబుద్ధి అవుతున్నాయి, తిరగబుద్ధి అవుతున్నాయి. ఇక గ్రామాలలో జరగాల్సిన పనులు కూడా ఆగిపోతే ఇక గ్రామాలలో ఉండగలమా? ఆలోచన చేసుకోవాలి. అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ పథకాన్ని ఇంతగా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే గ్రామ అధికారాలను లాగేసుకుంటున్నారు, గ్రామ స్వరాజ్యాన్ని లాగేసుకుంటున్నారు, గ్రామ అభివృద్ధిని లాగేసుకుంటున్నారు. ఇక గ్రామాలు బాగుపడే అవకాశమే ఉండదు. కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఈ పథకానికి ఇంత వ్యతిరేకంగా నిలబడింది. అంతేకాదు ఇంకొక ముఖ్యమైన తేడా ఏమిటి అంటే, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పని కింద కేంద్ర ప్రభుత్వమే మొత్తం డబ్బులు ఇచ్చేది. అంటే ఒక పనిముట్లకు తప్పితే కేంద్ర ప్రభుత్వమే మొత్తం డబ్బులు ఈ పథకానికి ఇచ్చేది. కానీ ఇప్పుడు బీజేపీ పార్టీ తెస్తున్న ఈ కొత్త చట్టంలో కేంద్ర ప్రభుత్వం మొత్తం డబ్బులు పెట్టుకోదట. కేంద్రం 60% పెట్టుకుంటుందట, 40% ఖర్చు రాష్ట్రాలు పెట్టుకోవాలట. ఇది ఎక్కడ భావ్యం, ఎక్కడ న్యాయం చేసినట్టు అవుతుంది అని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. 40% ఖర్చు రాష్ట్రాలు పెట్టుకోవాలి అంటే, రాష్ట్రాలు అంటే మన రాష్ట్రాన్ని తీసుకున్నా కూడా మన రాష్ట్రం పెట్టుకునే స్తోమత మన రాష్ట్రానికి లేదు. 40% ఖర్చు పెట్టాలి అంటే ఇది వరకు పనిముట్లకు ఒక 500 కోట్లు ఖర్చు అయితే ఇప్పుడు కొత్త చట్టంలో 5,000 కోట్లు ఖర్చు అయ్యే ప్రమాదం ఉంది. 5,000 కోట్లు ఉపాధి హామీ పనికి పెట్టుకునే స్తోమత మన రాష్ట్రానికి ఉందా లేదా అంటే ముమ్మాటికి లేదు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రులుగా మారారు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు. ఇద్దరూ కలిసి ఇప్పటికే 11 లక్షల అప్పుల కుప్ప చేశారు మన రాష్ట్రం మీద. ఇంత అప్పుల్లో పూడుకుపోయిన రాష్ట్రము ఆంధ్ర రాష్ట్రం. కనీసం ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా జీతాలు ఇచ్చుకునే పరిస్థితి లేదు ఆంధ్ర రాష్ట్రానికి. మరి అలాంటప్పుడు ఉపాధి హామీ పనికి కావాల్సిన 5,000 కోట్ల రూపాయలు చంద్రబాబు గారు ఎక్కడి నుంచి తెస్తారు? తేలేరు. అందుకే ఇప్పుడు మళ్ళీ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు, డబ్బులు ఇవ్వండి ఉపాధి హామీ పనికి అని. ఇదే చంద్రబాబు గారు ఉపాధి హామీ చట్టాన్ని మారుస్తూ కేంద్ర ప్రభుత్వం బిల్లు పెడితే ఆ బిల్లుకు మద్దతు ఇచ్చారు చంద్రబాబు గారు. మరి చంద్రబాబు గారు మద్దతు ఇవ్వడం ఎందుకు? ఇలాంటి దరిద్రమైన బిల్లుకు మళ్ళీ డబ్బులు కావాలి అని తిరగడం ఎందుకు? పోనీ ఇలా ఎందుకు చేస్తున్నారు అని ప్రతిపక్షాలు ఏమైనా ప్రశ్నిస్తున్నాయా అంటే, వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు అసలు మాట్లాడడమే లేదు. ఎందుకంటే ఇది బీజేపీ పథకం కాబట్టి, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము జగన్మోహన్ రెడ్డి గారికి లేదు కాబట్టి. ఒక జగన్మోహన్ రెడ్డే కాదు, ఈ రాష్ట్రంలో మొత్తం అన్ని పార్టీలు, ఒక కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు తప్ప అన్ని పార్టీలు బీజేపీ పార్టీకి అమ్ముడు పోయాయి. తెలుగుదేశం పార్టీ అయినా సరే, జనసేన పార్టీ అయినా సరే, వైసీపీ పార్టీ అయినా సరే, ఈ నాయకులు మొత్తం బీజేపీకి బినామీలు, బీజేపీకి బానిసలుగా తయారయ్యారు. అందుకే ఒక్క విషయంలో కూడా బీజేపీకి వ్యతిరేకించి మాట్లాడే సాహసం చేయరు. ఏ విషయమైనా సరే మనకు ప్రత్యేక హోదా రావాలి 11 సంవత్సరాల క్రితం బీజేపీ పార్టీ ఇవ్వలేదు. ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడాల్సిందే తప్పితే అధికారంలో ఉన్నప్పుడు బీజేపీని నిలదీసి ప్రత్యేక హోదా కాలర్ పట్టుకొనైనా తీసుకొస్తామని చెప్పిన వాళ్ళు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారైనా సరే, చంద్రబాబు గారైనా సరే పూర్తిగా విస్మరించేశారు.
కాబట్టే మనకి ఈ రోజు వరకు కూడా ప్రత్యేక హోదా లేదు, బీజేపీ ఇవ్వలేదు, ఈ నాయకులు ప్రశ్నించలేదు. పోనీ రాజధాని ఉందా? రాజధాని మనకు 11 సంవత్సరాల క్రితము మనకు ఒక రాజధాని కట్టాలి అనే చట్టంలో ఉంటే ఇంతవరకు కూడా మనకు ఒక రాజధాని ఇది అని చెప్పుకోతగ్గ రాజధాని లేదు అంటే దానికి కారణం ఎవరు? చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఈ రోజు వరకైనా సరే మనకు రాజధాని ఉందా అంటే ఏమీ లేదు. పక్కన చెన్నై ఉంది, ముంబై ఉంది, అందరికీ అన్నీ ఉన్నాయి, బెంగళూరు ఉంది, మనకేముంది? చేతిలో చిప్పు ఉంది. మన బిడ్డలకు ఉద్యోగాలు ఎక్కడి నుంచి రావాలి? ఈ రోజు వరకు కూడా రాజధాని లేదు అంటే దానికి కారణం చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు వరకు కూడా కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు చంద్రబాబు గారు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక డబ్బులు ఇస్తున్నామని చెప్తున్నారే, ఈ డబ్బులన్నీ కూడా నిధులుగా ఇవ్వటం లేదు, మన రాజధానికి అప్పులుగా ఇస్తున్నారు. ఎవరు అడిగారు అప్పులు? ఈ అప్పులన్నీ మళ్ళీ ఎలా తీర్చుకోవాలి? మన రాష్ట్రం మీద ఇప్పటికే 11 లక్షల కోట్ల అప్పు ఉంది. మళ్ళీ అప్పులుగా ఇస్తే ఇదంతా, ఈ భారం అంతా మన భావి తరాల మీద పడుతుంది. రాష్ట్రం మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి, ఎలా ఇస్తుంది? కానీ ఎవరూ మాట్లాడరు. ఎందుకంటే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము చంద్రబాబు గారికి లేదు, పవన్ కళ్యాణ్ గారికి లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి అంతకంటే లేదు. పోలవరం ప్రాజెక్టు నీటి నిల్వ తగ్గిస్తుంది బీజేపీ ప్రభుత్వం. నీటి నిల్వ తగ్గించి పోలవరం ప్రాజెక్టుకు డబ్బులు ఇస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన పోలవరం ప్రాజెక్టు 36 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు. అంత బ్రహ్మాండమైన ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు రూపొందిస్తే బీజేపీ ప్రభుత్వం నీటి నిల్వ తగ్గిస్తే అదొక లిఫ్ట్ ఇరిగేషన్గా మారిపోతుంది, ఒక బ్యారాజ్గా మారుతుంది తప్పితే దానికి అసలు గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టుగా ఉండదు. అన్ని లక్షల ఎకరాలకు నీళ్లు కూడా ఇవ్వదు. కానీ బీజేపీ ఆంధ్ర రాష్ట్రానికి వెన్నుపోటు పొడుస్తూ నీటి నిల్వను తగ్గిస్తుందే. పార్లమెంటులో ఒక్క ఎంపీ కూడా నోరు విప్పి మాట్లాడలేదు ఇది అన్యాయము అని. తెలుగుదేశం ఎంపీలు మాట్లాడలేదు, పవన్ కళ్యాణ్ ఎంపీలు మాట్లాడలేదు, జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ఎంపీలు కూడా మాట్లాడలేదు. ఒక్కడంటే ఒక్క మగాడు కూడా లేచి పోలవరం ప్రాజెక్టు అన్యాయం చేయండి అని మాట్లాడిన పాపాన పోలేదు అంటే వీళ్ళకి మరి బీజేపీకి ఎదిరించే సత్తా ఉందనా లేదనా? మళ్ళీ చెప్తున్నాం, అందరూ తెలుగుదేశం అయినా సరే, జనసేన అయినా సరే, వైసీపీ అయినా సరే, మొత్తం అందరూ బీజేపీ ముందు సాగిలపడ్డారు, బీజేపీకి బానిసలయ్యారు, బీజేపీకి బినామీలుగా మారారు. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే సాహసం చేస్తుంది. ఒక్క ఇండియా బ్లాక్ మాత్రమే ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తుంది. అందుకే ప్రజల మద్దతు కోరుతుంది కాంగ్రెస్ పార్టీ. మేము పోరాడతాం, మేము ముందుండి పోరాడతాం, కానీ మా వెనకాల మీరు ఉండకపోతే మా పోరాటానికి అర్థమే లేదు. అందుకే చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం, ఈ బీజేపీ పార్టీ మన రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తుంది, మన రాష్ట్రానికి వెన్నుపోటు పొడుస్తూనే ఉంది. గత 11 సంవత్సరాలుగా ఇదే చేస్తున్నా కూడా ఒక్క నాయకుడు కూడా అధికారంలో ఉండి బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. కాబట్టే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ మీ ముందర నిలబడి బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ తరపున ఈ పోరాటం చేపట్టింది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే మనకు ప్రత్యేక హోదా వస్తుంది. 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తానన్నాడు రాహుల్ గాంధీ గారు. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే వేల కొద్ది పరిశ్రమలు వస్తే లక్షల మంది బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. లేకపోతే అసలు మన రాష్ట్రం బాగుపడే ఛాన్సే లేదు. మళ్ళీ చెప్తున్నాం, ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు బీజేపీని వ్యతిరేకించే సాహసం చేస్తుంది, మీ అందరూ మద్దతు కూడా కోరుతుంది. ఒక్కరంటే ఒక్కరు కూడా ఈరోజు ప్రజల పక్షాన నిలబడిన పాపాన పోలేదు. తెలుగుదేశం పార్టీ అయినా సరే, జనసేన అయినా సరే, వైసీపీ అయినా సరే స్వార్థ రాజకీయాలు చేసుకుంటున్నారు తప్పితే ప్రజల పక్షాన ఒక్కరు కూడా నిలబడటం లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ తరపున రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడి మిమ్మల్ని అర్థిస్తుంది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీకు అభయ హస్తము కావాలి అంటే మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని బలపరచాల్సిన అవసరం ఉంది.